హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ నమస్తే. అభ్యర్థులు అందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్ వైపే ఆ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ డేట్ కోసమే ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచించినట్లయితే ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా మనం లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పుకున్నాం అన్నమాట. దీనిపై ఏంటంటే ఈ యొక్క కేసెస్ అన్నీ కూడా ఉండడం జరిగింది. హోంగార్డ్ సంబంధించింది, మార్క్స్ యాడింగ్ కేసు సంబంధించింది. మరి దీనికంటే ముందుగా మనం చెప్పుకున్న మాట ఏమిటంటే ఈ యొక్క మార్చి 10 లోపు కానీ ఏమైనా ఒక ప్రెస్ నోట్ కానీ దీనికి సంబంధించి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు ఇంతమంది, అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్ ఈ యొక్క మంత్ ఎండింగ్లో జరగబోతుంది అని అప్డేట్ కానీ మార్చి 10 లోపు రావాలి. ఒకవేళ 10 లోపు కానీ రాకుంటే తర్వాత మటుకు చాలా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. చాలా అంటే మహా అంటే ఒక 2-3 మంత్స్ మనకు ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటే కేసెస్ అన్ని క్లియర్ చేసిన తర్వాత పెట్టాలనుకుంటే 2-3 మంత్స్ అనేది మనకు ఒక వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏప్రిల్లోనే మెయిన్స్ ఎగ్జామ్ అనుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. చాలామంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు, చాలామంది అభ్యర్థులు కామెంట్ కూడా చేయడం జరిగింది. జరిగే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా, ఈ యొక్క ఏప్రిల్లో ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుందా అని, కేసెస్ ఉన్నాయి కదా అని అభ్యర్థులు యొక్క క్వశ్చన్ అయితే చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ఒక్కటే చెప్తున్నాను మిత్రులారా, సడన్గా కానీ మనకి ఇస్తే ప్రెస్ నోట్ ఇచ్చి మన ఎగ్జామ్ డేట్ కరెక్ట్గా ప్రెస్ నోట్ ఇచ్చిన 20-25 డేస్కే 16 మెయిన్స్ జరిగింది, 18 మెయిన్స్ కూడా అలానే జరిగింది. కాబట్టి ప్రెస్ నోట్ ఇచ్చిన ఒక 20-25 డేస్లో మెయిన్స్ ఎగ్జామ్ కానీ కండక్ట్ చేస్తే అభ్యర్థులు రివిజన్ చేయలేక కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండండి. మీరు ఏ ఉద్యోగమైనా చేసుకుంటూ చదువుకున్న వాళ్ళైతే పూర్తిగా ఫోకస్ పెట్టేసేయండి. అదేవిధంగా ఏ ఉద్యోగం లేక ఓన్లీ దీని మీదనే డిపెండ్ అయ్యి దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నాను, గత 2-3 ఇయర్స్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనుకుంటే ఫుల్ ఎఫెక్ట్ పెట్టేయండి. అది ఫ్రెండ్స్, ఓకేనా. మెయిన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఏప్రిల్లోనే జరగబోతుంది అని అనుకొని మీరు ముందడుగు వేయండి. అదే విధంగానే ప్రిపరేషన్ కొనసాగించండి. మరొక విషయం ఏంటంటే ఇలాంటి నోటిఫికేషన్ చరిత్రలో మనకు దొరకదండి. ఇదైతే అక్షర సత్యం మిత్రులారా. ఎందుకు నేను చెబుతున్నాను అంటే ప్రతి 3 స్టెప్స్ అయితే ఈ యొక్క కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అయితే ప్రతి స్టెప్పులో కూడా చాలామంది ఫిల్టర్ అవుతున్నారు. ఆ విషయం మీకు చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించి మీరు ఈ యొక్క తక్కువ పోటీ ఉన్నప్పుడు పోస్టులు ఎక్కువ ఉందన్నమాట, చాలా ఎక్కువ పోస్టులు అన్నమాట. కాబట్టి అభ్యర్థులు 1:6 ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు యొక్క ప్రిపరేషన్ కానీ అంటే ఒక ప్రణాళిక పరంగా కానీ మీరు కొనసాగించినట్లయితే కొద్దిగా లేట్ అయినప్పటికీ కూడా ఓకేనా, మార్చి 10 లోపు ఎబ్నెట్ రాకుంటే తర్వాత ఒక 2-3 మంత్స్ లేట్ అయినప్పటికీ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు మిత్రులారా, ఓకేనా. కాబట్టి ఇప్పటి వరకు అంటే మనం 2-3 ఇయర్స్ అయితే వెయిట్ చేశాం కదా, మహా అంటే ఎలాగైనా సరే ఎంత లేట్ అయినా సరే 2-3 మంత్స్లో అంటే ఈ యొక్క 10వ తేదీలోపు రాకుంటే 2-3 మంత్స్లో ఎలాగైనా క్లియర్ అయింది కదా, నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కంప్లీట్ అవుతుంది, అదైతే పక్కా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. 2-3 ఇయర్స్ మనం వెయిట్ చేసాం, 2-3 మంత్స్ మనం వెయిట్ చేయలేమో అది మీకు మీరే ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మిత్రులారా, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశం, ఇలాంటి మంచి నోటిఫికేషను రాదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇంత తక్కువ పోటీ అభ్యర్థులు ఉండరు, ఏది చివరి మెయిన్స్కు. కాబట్టి గత 2 నోటిఫికేషన్ ఒకసారి పోల్చుకొని చూడండి, ఓకేనా. ప్రీవియస్ పేపర్స్ దగ్గర పెట్టుకొని మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫుల్ ఎఫెక్ట్ అనేది పెట్టండి మిత్రులారా, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, అభ్యర్థులు కూడా ఎవరు కూడా భయాందోళనకు ఓకేనా ఇంకా జరగదులే అని దీన్ని కంప్లీట్గా వదిలేసి ఇంకా వేరే ప్రైవేట్ జాబ్ సైడ్ అయితే దయచేసి ఈ సమయంలో వెళ్ళొద్దు. 2-3 మంత్స్ మీరు ప్రిలిమ్స్ దాటి ఈవెంట్స్ దాటి ఓకేనా మెయిన్స్ తుది రాత పరీక్ష దగ్గరికి వచ్చేసాము. ఈ టైంలో ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేయర్లే అని చెప్పేసి మీరు ఎమ్మటే ఏదైనా ప్రైవేట్ జాబ్లో ఇప్పటివరకు జాబ్ చేయకుండా ఇప్పుడు ఇంకా డీల్ అయ్యే అవకాశం ఉంది, జాబ్ జాయిన్ అవ్వాలి అని అనుకునే అభ్యర్థులు నేను చెప్పేది ఒకటే, ఈ సమయంలో ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు చేయొద్దు దయచేసి. ఈ సమయం ఏంటంటే నీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి ఈ చక్కనైనా ఈ 2-3 మంత్స్ అనేది. కాబట్టి అభ్యర్థులు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అంశాన్ని, తక్కువ పోటీ పోస్టులు ఎక్కువ, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు పూర్తి ఎఫెక్ట్ అనేది ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ మీద పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఎవరు కూడా మరొకసారి చెప్తున్నా, ఎవరు కూడా భయాందోళనకు నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా మనకు అతి త్వరలోనే అంటే ఏప్రిల్లో మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని అనుకొని ముందడుగు వేయండి ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.